హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో కమ్మటి టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలి. కాస్త నూనె వేడైన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కాస్త చిటపట్లాడుతున్నప్పుడు దాంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కలిపేసుకోవాలి. అలాగే దాంట్లో కొన్ని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఈ పోపులో మనం పసుపు, ఇంగువ వేసేసి కలిపేసుకోవాలి. పోపులో ఇంగువ వేయడంతో టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలా పసుపు, ఇంగువ వేసి కలిపిన తర్వాత అదంతా ఫ్రై అయ్యాక దాంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉంటుందో ఆ రసాన్ని దాంట్లో వేసేసేయాలి. అలా చింతపండు రసం వేసిన తర్వాత తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని మసలబెట్టాలి ఈ పులుసుని. ఈ పులిహోర పులుసు మసులుతున్నప్పుడు కాస్త మసలగానే మనం దాంట్లో ఉప్పు వేసేసి ఇంకా మరిగించుకోవాలి. మనం 3/4 క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేస్తే అది 1/4 వచ్చేంత వరకు పులుసుని బాగా మరిగించుకోవాలి. అలా మరిగిస్తేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మరిగించుకున్న పులుసుని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు మనం వేడి అన్నంలో కలిపేసుకుంటే టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. ఇలా ఇందులో ఇంగువ వేయడం వల్ల మనకి టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంగువ వేయడంతో పోపులోనే వేయాలండి. ఇంగువ మసులుతున్నప్పుడు కొంతమంది వేస్తుంటారు, అలా వేయకుండా పోపులో వేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలా మనం చేసుకున్న పులుసు ఏదైతే ఉందో అది అన్నంలో వేసేసి కలిపేసుకోవడమే. ఇలా టేస్టీ అయిన పులిహోర మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ అన్నిటినీ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.